సంవత్సరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. స్వామి, ఈ మల్లమ్మ ఎవరు? శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలో ఈమె గుడి ఉండడానికి కారణం ఏమిటి? చెప్తాను వినండి. ఈమె మహాసాధ్వి, మహాభక్తురాలు. పూర్వం నాగలాపురంలో లింగారెడ్డి అనే రైతు ఉండేవాడు. అతనికి లేక లేక పరమేశ్వర వరప్రసాదం వల్ల ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకు మల్లమ్మ అని నామకరణం చేశాడు. మల్లమ్మకు చిన్నతనంలోనే తల్లిపోయింది. తల్లి తండ్రి తానే అయి పెంచాడు. పువ్వుకు పరిమళం సహజంగా అబ్బినట్లు మల్లమ్మకు చిన్నతనంలోనే దైవభక్తి అలవడింది. వందే శంభుం ఉమాపతిం సురగురు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్ష్మినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. పరమేశ్వర, జీవితంలో నేను కోరేది కోరుకునేది ఒక్కటే. కల్లాకపటం తెలియని ఈ పసికందును చల్లగా చూడుతుంది. నాన్నగారు, శివయ్యని ఏం కోరుకున్నా ఇస్తాడా? ఇస్తాడు తల్లి. మన మనసిరిగి వరాలు ఇవ్వగలిగేవాడు, మనసారా నవ్వగలిగేవాడు ఒక్క శివయ్యనమ్మా. అలాగైతే శివయ్యనే అడుగుతాను, అమ్మని చూపించమని. అవును, ఎప్పుడు అడిగినా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది, వస్తుంది వస్తుంది అంటారు. కానీ ఒక్కసారైనా వచ్చిందా? వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. అమ్మ ఎక్కడున్నా నిన్ను చల్లగా చూస్తుందమ్మా. గుడిలో మంచి మంచి సంబరాలు జరుగుతున్నాయి. సంబరాలా? అవునమ్మా, ఇవాళ శివరాత్రి కదూ. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. అర్చనలు, అభిషేకాలు, ఊరేగింపులు, ఉత్సవాలన్నీ జరుగుతాయమ్మా.
అలాగా మల్లమ్మ అంతా వెళ్తున్నారు, మనం వెళ్దాం. మల్లమ్మ మాతో పంపించండి. పంపించండి. వెళ్తావా తల్లి? వెళ్ళమంటే వెళ్తాను. వెళ్ళిరా, వెళ్ళి. చూడండి, అక్కడ చాలా మంది జనం ఉంటారు, మీరు జాగ్రత్తగా వెళ్ళి రావాలి. ఇదిగో ప్రసాద్. తీసుకో. జాగ్రత్త. చూసావా మన చిట్టి తల్లిని? నేను ఎన్ని విధాల సంరక్షణ చేసినా నీవు లేని లోటుగానే ఉండిపోయింది. నువ్వు ఎక్కడో ఉన్నావని, ఎప్పటికైనా వచ్చి చూస్తావని భ్రమపడుతుంది. అది భ్రమని తెలిస్తే ఆ పసిహృదయం ఏమైపోతుంది? నాకెందుకు ఈ శిక్ష విధించి? శరణం శ్రీ కైలాసనాథ వర తాండవ కేళి వినోద. శరణం శ్రీ కైలాసనాథ వర తాండవ కేళి వినోద. భవభయహరణం కరుణావరణం. భవభయహరణం కరుణావరణం. స్వామి నీ దివ్య చరణం. స్వామి నీ దివ్య చరణం. శరణం శ్రీ కైలాసనాథ వర తాండవ కేళి వినోద. భవభయహరణం కరుణావరణం. స్వామి నీ దివ్య చరణం. సురగణ వందిత మోహన నామాశ్రిత జన సేవిత శ్రీగిరిధామ. సురగణ వందిత మోహన నామాశ్రిత జన సేవిత శ్రీగిరిధామ. సురగణ వందిత మోహన నామాశ్రిత జన సేవిత శ్రీగిరిధామ. శంభో శంకర సాంబదరాశివ 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 శంభో శంకర సాంబదరాశివ. ఓం నమః పార్వతీపతే. హర మహాదేవ్. హయ్యా. వెండి కొండ పైన నిండుగా కొలువున్న మూడు కన్నుల స్వామి దండాలు 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 దండాలు. సరళాన్ని దిగమింగి లోకాల దాచిన లింగమయ్యకు వెయ్యి దండాలు 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 దండాలు. గంగనే తలదాల్చి చల్లగా చూచేటి దంగమయ్యకు కోటి దండాలు 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 దండాలు. నన్ను కూడా ఎత్తుకొని శివేని చూపించండి. ఏమిటి, నేను ఎత్తుకోవాలా? నేనే మీ అమ్మని అనుకున్నావా? వెళ్ళు. తినమ్మా తినమ్మా, నా బంగారు కొండవు కదూ, కొంచెం తినమ్మా, నా తల్లివి కదూ. ఏమిటి అలా చూస్తున్నావు? నాకు కూడా కొంచెం ప్రసాదం పెట్టండి. ప్రసాదం? నీ కళ్ళు అసలే మంచివి కావు, పో అవతలికి. కమలా కమలా కమలా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? అది కాదండి. ఆహా, నువ్వు చెడింది కాక మా పిల్లలు కూడా చెడగొడుతున్నావు అన్నమాట. లేదమ్మా, మల్లమ్మ నేనే తీసుకొచ్చాను. ఇక మీద ఈ జట్టుతో స్నేహం చేసావా నీ కాళ్ళు విరగొడతాను.
ఇదేం తక్కువది కాదు. కన్నతల్లినే కైలాసాన్ని పంపించేసింది రాక్షసి. గుడ్లు మెట్టి చూస్తావే, వెళ్ళాలి వెళ్ళు. అమ్మా, ఇదేం తక్కువది కాదు. కన్నతల్లినే కైలాసాన్ని పంపించేసింది రాక్షసి. ఏమిటి అలా చూస్తున్నావు? అసలే మంచు కావు, నీ కళ్ళు అసలే మంచు కావు. నేనే మీ అమ్మని అనుకున్నావా? వెళ్ళాలి వెళ్ళు. నేనే మీ అమ్మని అనుకున్నావా? వెళ్ళు. మల్లమ్మ, మల్లమ్మ, అమ్మా, అమ్మా, అమ్మా,
నిన్ను శివి పంపించాడా? అవునమ్మా. శివి చాలా మంచివాడు. అమ్మా, నేను పుట్టగానే నిన్ను మింగేశానని ఊళ్ళో అందరూ నన్ను తిడుతున్నారు. ఇంత పెద్దదానివే నిన్ను ఎలా మింగుతాను చెప్పు? అవునమ్మా, బువ్వ తిందుగానుండు. నేను పెడతానట, నువ్వు తింటావట. అమ్మా, మెడ కింద నల్లగా ఉండేవిటి? అది మచ్చమ్మా. నువ్వు ముందు తిను. చాలా పొద్దుపోయిందమ్మా, పడుకో ఇంకా. నువ్వు నా దగ్గరే పడుకోవాలి. నేనా? అవును, నేను పడుకున్న తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. సర్లే, పడుకో. నాన్నగారు, నాన్నగారు, ఏమిటమ్మా? నాన్నగారు, అమ్మేది? అమ్మా వస్తుందమ్మా. వస్తుందండి నాన్న, వచ్చింది. రాత్రి శివయ్య పంపించాడు. శివయ్య పంపించడం ఏమిటి? అమ్మ రావటం ఏమిటమ్మా? ఏమైనా కలొచ్చిందా తల్లి? కల కాదు, నిజం. ముమ్మాటికి అమ్మే. ఆ పటం లేదు, అలాగే ఉంది. కానీ గొంతు కింద నల్లగా పెద్ద మచ్చ ఉంది. నాకు పాయసం తినిపించింది, నన్ను జోకొట్టింది, నా దగ్గరే పడుకుంది. నిజం, నిజం నాన్నగారు. ఎంత అదృష్టవంతాలో తల్లి. దేవాది దేవతలకు యోగేశ్వరులకు సాక్షాత్కరించిన దేవుడు నీకు కనిపించాడమ్మా. ఎంత పుణ్యాత్మురాలు అమ్మా, ఎంత పుణ్యాత్మురాలు. దేవుడు కాదు నాన్నగారు, అమ్మ. అవునమ్మా, మనకు అమ్మ నాన్న తోడు నీడ అన్ని ఆయనేనమ్మా, ఆయనే. ఏడు నాన్నగారు, అమ్మ సంగతి చెప్తే మీరు ఏంటేంటో మాట్లాడుతున్నారు. అమ్మ మిమ్మల్ని చూడలేదు కోపమా? అంతటి అదృష్టం నాకెక్కడదమ్మా. బాధపడకండి, ఈ మారొస్తే చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళి అందరికి చెప్పేసి వస్తాను. అలాగేనమ్మా. శివయ్య, కన్న తల్లి కోసం తల్లడిల్లిపోతున్న నా చిట్టి తల్లిని ఇలా అనుగ్రహించావా తండ్రి? ఇలా అనుగ్రహించావా? ఒకరిని అనుగ్రహించడం కోసం అందరినీ అవమానించడం మీకు ధర్మంగా ఉందా? ఇందులో అవమానానికి ఏముంది పార్వతి? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తప్పంటావా? అందుకని ఆత్మీయుల్ని నిరాదరించడం ఒప్పంటారా? మహాశివరాత్రి పర్వదినాన మీ దర్శన భాగ్యం కోరి వచ్చిన వారందరికీ ఆశాభంగం కలిగించారు. అపూర్వము, అఖండము, అనిర్వచనీయము ఆయన అనంత తాండవాన్ని మధ్యలో ఆపి రసభంగం చేశారు. నిజమే, కానీ ఆ పసి హృదయం ఆవేదన భరించలేకపోయాను. పసి హృదయం ఎవరామె? మల్లమ్మ, నా భక్తురాలు, కారణ జన్మురాలు. మీ దృష్టిలో అందరూ కారణ జన్ములే. మాటలు కూడా సరిగ్గా రాని ఆ మల్లమ్మ మహాభక్తురాలు. మీరిలా ప్రతి వారిని నమ్మబట్టే మనం నలుగురిలో నవ్వుల పాలవుతున్నాం. పార్వతి, చూడండి, అందరికీ వరాలు ఇవ్వగల సమర్థులు, మాకు కూడా ఒక వరం దయచేయండి. కాత్యాయని కోరిక కాదనగలమా? కోరుకో. ఇక మీదట మాకు తెలియకుండా, మాతో చెప్పకుండా పరమేశ్వర్లు ఎక్కడికి వెళ్ళరాదు, ఎవరికి ఏ వరాన్ని ఇవ్వరాదు. పార్వతి, నన్ను కూడా శాసిస్తున్నావా? లేదు స్వామి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. భవాని, ఏమిటి విపరీతమైన కోరిక? భక్తుల పిలుపే మాకు మేలుకొలుపు, భక్తుల గానమే మాకు జీవనం, భక్తుల హృదయమే మాకు ఆలయం. భక్త పాలనమే కర్తవ్యంగా భావించే మమ్మల్ని మా భక్తులకే అనాదరణ చూపమంటావా? నాకన్నా మీకు భక్తులే ఎక్కువ అన్నమాట. ఇంతకాలం మీ అర్థాంగినని, మీ హృదయంలో స్థానం ఉందని, ఆదిశక్తినని మహా మురిసిపోయాను. ఈ శక్తి కంటే ఆ భక్తే గొప్పదా? నీకు మాత్రం తెలియదా పార్వతి? భక్తితో శక్తిని పొందగలం, కానీ శక్తితో భక్తిని పొందలేం. కాదు, శక్తి లేకపోతే భక్తి ఏం చేస్తుంది? నారాయణ, ఆనందంగా ఉండవలసిన సమయంలో ఆది దంపతులు ఏదో అంతఃకరంలో పడ్డట్లున్నారు. కలహమే లేకపోతే కలహ భోజనుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు? వాదాలు మీవి, వాదు నాది. అది నా జాతక ప్రభావం పరమేశ్వర. నారదా, నీవే చెప్పు, శక్తి గొప్పదా భక్తి గొప్పదా? ఏమన్నారమ్మా? శక్తి గొప్పదా భక్తి గొప్పదా? పెద్ద సమస్యే. భక్తి గొప్పదా శక్తి గొప్పదా? అమ్మా, శక్తి స్వరూపునివి, నీకు నేను చెప్పగలిగిన వాడిని. అయినా నీవేది గొప్పదన్నావు తల్లి? శక్తి. నిజమే, శక్తే గొప్పది. నారదా, శక్తి కంటే భక్తే గొప్పది. అదే నిజమే, భక్తే గొప్పది. నారదా, నిజం నిజం, శక్తే గొప్పది. నారదా, నిజం నిజం, భక్తే గొప్పది. నారదా, అమ్మా, శక్తి లేకపోతే ఈ సృష్టి లేదు.
త్రిమూర్తులతో సహా సకల చరాచర జగతిని సృష్టించేది శక్తి, నడిపించేది శక్తి, రక్షించేది భక్షించేది శక్తి కాదంటావా? నేను అవునన్నా, వారు కాదనకుండా ఉండాలిగా. నారద, భక్తావం ఎప్పుడూ నిరూపించబడుతూనే ఉంది. ఆనాడు మార్కండేయుని భక్తి ముందు యముని ధార్మిక శక్తి, మృత్యుదేవత పాశవిక శక్తి ఏమయ్యాయి? సుమతి భక్తితో సూర్యగమనాన్నే ఆపగలిగితే ఈ శక్తులన్నీ ఏం చేయగలిగాయి? అంతవరకెందుకు? పతిభక్తితో అనసూయాదేవి త్రిమూర్తులను పసిబిడ్డలను చేసి ఆడిస్తూ ఉంటే శక్తి స్వరూపిణులైన లక్ష్మి, సరస్వతి, పార్వతులు పడ్డ పాటలు మర్చిపోయావా నారదా? ఎలా మర్చిపోగలను స్వామి? మీ త్రిమూర్తులు తిన్న గుగ్గిళ్ళు, ఈ త్రిమాతలు తిట్ట తిట్లు ఇప్పటికీ నా కళ్ళ ముందు గోచరిస్తూనే ఉంది. నారా చాలించండి మీ అవహేళన. చేసిన ఉపకారాలు మర్చిపోవడం మీ మగవారికి బుగ్గుతో నేర్పిన విద్య. ఆనాడు లోక కంటకులైన మహిషాసురుని, సుందోపసుందులను, చండముండ బండాసురులను వధించకపోతే ఈ భక్తులు, భక్తజన రక్షకులు ఏమయ్యేవారు? నారాయణ నారాయణ, మీ ఇద్దరూ చెప్పేది నిజమే. అమ్మా, ఈ సమస్య తీర్చడం నా వల్ల కాదు, మీరే తెలుసుకోండి. తేలుస్తాం. శక్తి కంటే భక్తే గొప్పదని మేము నిరూపిస్తాం. ఎలాగ స్వామి? మీ పరీక్షలకు తట్టుకునే భక్తుడో భక్తురాలో ఎవరో ఒకరు ఉండాలిగా. ఈ సమస్యకు కారకురాలైన మల్లమ్మ ఉండనే ఉన్నది. ఆమె మహాభక్తురాలని పార్వతిని ఒప్పించగలిగితే చాలు కదా. అయితే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితుల్లోనూ పరమేశ్వర్లో ఆ చిన్నదానికి సహాయం చేయకూడదు. నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. పరమేశ్వర్లు ఏమంటారో? ఇంకేమంటాను నారదా? భవాని చెప్పిన నిబంధనను ఆమోదిస్తున్నాను. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పేరమ్మా, మరి అంత వారగా నడవకు. ఆ తుప్పల్లో పావులుంటాయి. ఉంటే ఉండని, నాకేం భయం. ఎంత పెద్ద పావైనా సరే తోక పట్టుకుని ఆడించేస్తా. నువ్వు అంతటి దానివే. ఏమే సుబ్బులు, నువ్వు ఇంక అత్తారింటికి వెళ్ళినట్టేనా? మూడు వదిలేస్తే ఇంకే వెళుతుంది. వాడే వదిలేదు, నేనే వదిలేశాను. ఆ అత్తపోరు మాంపోరు పడుతూ ఎవరితే కాపురం చేస్తుందా? తోక పట్టుకుని ఆడిస్తానన్నావుగా, ఆడించు. అదే వాడిస్తుంది, తోక మట్టి జారుకుంటుంది. పోనీ ఓ రాయి తీసుకుని కొట్టవే. అమ్మో, నాకు భయం. పోవే పిరికిదానా. ఆగు, కొట్టకు. మహాపాపం, కొట్టకపోతే అది కాటేస్తుంది. ఏ జంతువు అనవసరంగా ఒకరికి అపకారం చేయదు. పైగా నాగుమయ్య మన దైవం, శివైక కంఠాభరణం. నాగుమయ్య, నిత్యము నీ పుట్టలో పాలు పోసి నిన్ను కొలుచుకునే నీ బిడ్డలం మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చిత్రంగా ఉంది. అంత పెద్ద పాము మంత్రం వేసినట్లు వెళ్ళిపోయింది. మన మల్లమ్మ కారణ జన్మరాలు, అందుకే అది ఎక్కడున్నా పచ్చగా ఉంటుంది. మన మల్లమ్మని ఎవరు చేసుకుంటారో గాని అదృష్టం అంతా అతందే. తొలివాన కురిసింది, తొలకరి బచ్చింది, చెండించి మా కోడే చేలోకి మళ్ళింది. ములుగర పట్టరా ముందడుగు వెయ్యరా, ములుగర పట్టరా ముందడుగు వెయ్యరా, ఒళ్ళొంచి పాటు చెయ్యరా ఓరల్నా, తిండికి దిగులు లేదురా ఓరల్నా, తిండికి దిగులు లేదురా. యాతాము ఎక్కరా ఎదురు నడిచి తొక్కరా, నీటికి అడ్డమేసి తోటలన్నీ తడపరా. యాతాము ఎక్కరా ఎదురు నడిచి తొక్కరా, నీటికి అడ్డమేసి తోటలన్నీ తడపరా. నల బంగారాన్ని నమ్ముకున్నామురా, చల్లని భూదేవి చెయ్యందిస్తుంది
తొలివాన కురిసింది తొలకరి వచ్చింది చెండించి మా కోడే చేలోకి మళ్ళింది ములుగర పట్టరా మూదడుగు వెయ్యరా ములుగర పట్టరా మూదడుగు వెయ్యరా ఒళ్ళొంచి పాటు చెయ్యరా ఓరన్నా తిండికి దిగులు లేదురా ఓరన్నా తిండికి దిగులు లేదురా పెరిగిన వరి పైరు ఒరిగి విరగ పండాలి బలిసిన ఎల్లావులు పాలు చేపి పిండాలి పెరిగిన వరి పైరు ఒరిగి విరగ పండాలి బలిసిన ఎల్లావులు పాలు చేపి పిండాలి ఇంటెల్ల పాది కూడా నెయ్యన్నం తినాలి చీకటి బతుకుల్లో సిరివెన్నెల కాయాలి తొలివాన కురిసింది తొలకరి వచ్చింది చెండించి మా కోడే చేలోకి మళ్ళింది ములుగర పట్టరా మూదడుగు వెయ్యరా ఒళ్ళొంచి పాటు చెయ్యరా ఓరల్నా తిండికి దిగులు లేదురా ఓరల్నా తిండికి దిగులు లేదురా రావయ్య వెంగళయ్య చాలా మోసుకొచ్చావే. నాన్న ఏం బాబు ఏం కావాలి? ఇదిగో నాన్న, ఈ సంవత్సరం పంట అమ్మితే వచ్చిన డబ్బు. నాకెందుకు బాబు, అన్నయ్య దగ్గర తీసుకెళ్ళి. అలాగే నాన్న. ఏమండి ఇప్పుడు ఎలా ఉన్నాను? గంగిరెద్దులా ఉన్నావు. పోండి మీరు మరీను. ఏమండి ఎన్నాళ్ళ నుంచో కాసుల పేరు గజ్జల వడ్డాణం చేయిస్తా అంటున్నారు. మరి ఈసారి పంట మీ డబ్బు నాకు ఇచ్చేయండి. నీకు ఇచ్చేస్తే కుటుంబం గడవక్కర్లా? అదే గడుస్తుంది ఎదురు. చూడండి చేతికి అందినప్పుడే పెట్లో దాచుకోవాలి. పైగా ఆడపిల్ల గలవాడు. ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే లాభం లేదు. అన్నయ్య అన్నయ్య ఇదిగో అన్నయ్య డబ్బు నాన్నేమన్నాడు. ఇలాగే నాయన ఆయన చేతికి ఇస్తే కర్పూరంలా హరించుకుపోతుంది. అది నిజమే, అందుకే వదిన అన్నయ్యతో పాటు డబ్బును కూడా కొంగును ముడేస్తోంది. అప్పటికస్తే నాది కానీ అయ్యేదేదో అయిపోతూనే ఉంది. తమ్ముడు మిరకపొలం దొరకటం అయిపోయిందా? అయిపోయింది అన్నయ్య. పల్లపు మళ్ళకు నీళ్లు పెట్టించి మరీ వచ్చాను. అరటిగా తెచ్చావా నాయన? ఓ వదిన ఆకలి వేస్తోంది వదిన. పొద్దున పొలానికి సర్దికూడు కూడా పంపలేదు. ఏం చేయడం నాయన, అన్నింటికి ఒక్కరిని అయిపోయాను. ఇంట్లో వంట వార్పు అని నేనే చేసుకోవాలి. ఉండి బాబు నిమిషాల మీద వంట చేసి వడ్డించిస్తాను. ఈలోగా 4 కాగులు నీళ్ళతోడే. అలాగే అన్నా. వెంగళన్న, ఈ ఇంట్లో నోరున్నవాడిదే రాజ్యం, లేకపోతే పూజ్యం. నాన్నగారికి పురాణం పిచ్చి, అమ్మకు వాగుడు పిచ్చి, అన్నయ్యకు వదిలి పిచ్చి, వదిలికి నగల పిచ్చి. ఈ పిచ్చి సత్రంలో నీ మాట ఎవరింటారయ్యా? వెంగళయ్య అమ్మ బాబాయ్, అమ్మ వస్తుంది, పట్టుకుంటే వస్తాను. నీ వస్తానే. వచ్చావా బాబు? చూడు నాయన, పెరట్లోకి వెళ్ళి పశువులు కాస్త గడ్డి ఎచ్చిరి. ఆకలేస్తాందమ్మా, అన్నం తిని ఆ పని అంతా చేస్తాను. నా బాబే ఇప్పుడే ఎసరు పెట్టాను రా, ఉడకగానే పెడతాను. అయితే సరే. ఏమిటమ్మా? నేనేం తెచ్చానో చెప్పుకో. నాకేం తెలుసు? అరిసెలు నీకు ఇష్టమని. అరిసెలా? ఎక్కడమ్మా? అమ్మ తిందా అని దాచుకుంటే నేను తీసుకొచ్చేసాను. ఇలా ఇవ్వు. అదేంటి నాన్న, తింటాం కూడా చేత కాదు. ఇదిగో ఈ మంచి నీళ్ళు తాగు. నువ్వు నిజంగా నాకు అమ్మవే. నేనంత ముసిల్దానా? నాన్నలాగా అరుస్తానా? అది కాదమ్మా, నువ్వు చాలా మంచిదానివి అంటున్నాను. దుర్గా, ఈవేళ పురాణ కాలక్షేపం బ్రహ్మాండంగా జరిగింది. జరుగుతుంది జరుగుతుంది. ఇల్లు వాకిలి పెళ్ళాం బిడ్డలు పట్టించుకొని వాళ్ళకి ఎన్ని పురాణాలైనా జరుగుతాయి.
నీకే మహారాజు ఇంట్లో చాకరీ చేసుకోలేక నేను వస్తున్నాను. అదేమిటి దుర్గా, కోడల పిల్ల ఉందిగా. పాపం అది మాత్రం ఎంత చేస్తుంది, అసలే అర్భకురాలు, పైగా ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిందా. ఇలాంటి బండ పనులన్నీ ఏనాడు చేసెరుగుదండి. పోనీ ఒక పని మనిషిని పెట్టుకోరాదు. సరిపోయింది, పని మనుషుల్ని పెట్టుకుంటే ఇల్లు గొల్ల చేస్తారు. నా మాట విని ఆ వెంగళయ్య పెళ్లి ఏర్పాటు ఏదో తొందరగా చేయించండి. మన చేతుల్లో ఏముంది దుర్గా, అంతా శివలీల. శివలేలా విష్ణులేలా అని కూర్చుంటే పనులు జరగవండి. అసలు వాళ్ళేమో తొందర చేస్తున్నారు. ఎవరు? మా చిన్నాన్న వాళ్ళు. మా గౌరీ లక్షణంగా ఉంటుంది, లక్షాధికారుల పిల్ల. నాకు అరమరికి ఉండదు. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకే చోట హాయిగా ఉంటారు. మీరు అనండి మామగారు, వెంటనే మా చిన్నాన్నని పిలిపించి సంబంధం నిశ్చయం చేసేసుకుందాం. నీకెవ్వరికి ఆశ్రమ అక్కర్లేదమ్మా. మన వెంగళయ్యకు సంబంధం ఇదివరకే నిశ్చయం అయిపోయింది. నాకు మాట మాత్రమైనా చెప్పలేదే. ఇంతకు ఏ ఊరు, ఎవరి పిల్ల? నా బాల్య స్నేహితుడు, దూరపు బంధువు అయిన లింగారెడ్డి కూతురు మల్లమ్మ. అయితే వాళ్ళ స్థితిగతులు మంచి చెడ్డలు ఏమి చూడక్కర్లేదా ఏమిటి? అన్ని బాగానే ఉన్నాయి దుర్గా. పిల్ల బుద్ధివంతురాలు, మంచి సాంప్రదాయం గల కుటుంబం. ఇక ఆస్తిపాస్తుల విషయం అంటావా, మనకి ఏమాత్రమూ తీసిపోరు. మరి మా గౌరీ సంగతి? మల్లమ్మను కోడలుగా చేసుకుంటానని వారికి ఏనాడో మాట ఇచ్చానమ్మా. వరుడెవరు? సిద్ధాపురంలో హేమారెడ్డి గారు లేరండి. వారి రెండో అబ్బాయి. అలానా? ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఓ, వారు తినగా 10 కాలాల పాటు 10 మందికి పెట్టగల స్థితి మంది. అందగానేనా? చంద్రుడికైనా మస్తుందేమో కానీ ఆ చిన్నవాడికి ఏ వంక లేదు. మీరు మరీ తొందరపడిపోతున్నారు కానీ మన మల్లమ్మ కోసం లక్షాధికారుల సంబంధాలు చూశాను. మీరు అనండి, క్షణంలో ఏర్పాటు చేస్తారు. శాస్త్రి గారు, మనకు కావాల్సింది డబ్బు కాదండి, మాట. హేమారెడ్డి గారు మా బావగారు. మా మల్లమ్మ పుట్టినప్పుడే వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. ఆడిన మాట తప్పటం మా వంశంలోనే లేదు. సరే, అలాగే కానివ్వండి. బంధనం దశగుణం మాంగళ్యసోత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమగే పురుషాత్పదాన్ మంగళం సమహోర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్థాన సావధాన మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే వందేవ శరదాం సదాం. ఏడుస్తున్నావా? లేదండి. అయితే నవ్వు, నవ్వు మరి. నవ్వుతా, నవ్వుతూ నవ్విస్తా. మీ జీవితంలో నవ్వులు పండిస్తా. కూర్చోండి. పక్క మీద. నాకెప్పుడు గొడ్లపాకలో పడుకోవటమే అలవాటు. మీకేం కర్మ, అందరిలాగానే హాయిగా మీరు పక్క మీద పడుకోవచ్చు. రండి. అలాగా? అయితే సరే. తినండి. మల్లమ్మ, మా చిట్టి కూడా ఎప్పుడు ఇలాగే చేస్తుంది. అవును, మా ఇంట్లో మా అమ్మ వదిన ఎవ్వరూ నాకు అన్నం పెట్టు. మా అన్నయ్య కూతురు చిట్టి లేదు,
అదే నాకు అన్నీ చేస్తుంది. అన్నం పెడుతుంది, కథలు చెప్తుంది, తనతో బడికి కూడా రమ్మంటుంది. అయితే మీరు చదువుకోలేదా? ఏ మా నాన్నకి ఎప్పుడు పురాణమే. మా అన్నయ్య ఏమో వదిన ఎంత చెప్తే అంత. ఇక మా తమ్ముడు వాడి ఆటలు పాటలు. పొలం వెళ్ళటానికి ఎవరున్నారు? అందుకని నన్ను బడికి పంపకుండా పొలం వెళ్ళమన్నారు. అయితే ఇప్పుడు చదువుకోండి. ఎవరు చెబుతారు? నేను చెప్తా. నువ్వా? అయితే చదువుకుంటాను. మల్లమ్మ, నన్నంతా పిచ్చాడని చెదిరించుకుంటారే, నీకు నేనంటే అసహ్యం లేదా? మీ హృదయం అమృతం. అమృతాన్ని ఎవరైనా అసహించుకుంటారా? నువ్వెప్పుడూ నాతోనే ఉంటావా? నేను మీ భార్యని. మీ శరీరంలో సగభాగాన్ని. ప్రాణం ఉన్నంత వరకు ఈ శరీరం మనసు మీతోనే ఉంటాయి, మీలోనే ఉంటాయి. మల్లమ్మ, నువ్వెంత మంచిదాని మల్లమ్మ. ఈ పాలు తాగండి. కూర్చో మల్లమ్మ. పార్వతమ్మ, తల్లి పోతే తరమే పోతుందంటారు. తండ్రిగా నేను ఎంత చేసినా తల్లి లేని లోటే కదమ్మా. ఆ లోటు ఇట్లాంటి సందర్భాల్లో మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మొదటిసారిగా అత్తవారింటికి వెళ్ళి ఆడపిల్లకి ఏం చేయాలో ఏం కావాలో నాకేం తెలుస్తుంది చెప్పు. బాధపడుతున్నాయన అమ్మాయికి ఏ లోటు చేసావని. మల్లమ్మ, నాన్నగారికి నమస్కారం చేయమ్మా. అమ్మా, ఏ లోకంలో ఉందో నీ తల్లి. ఆ ఇల్లాలి సహనం సౌశల్యం నీకు రావాలి. నీ తల్లిలాగానే పుట్టినింటికి మెట్టినింటికి పేరు తీసుకురావాలమ్మా. వడిపట్టమ్మా, వచ్చే ఏడాదికి ఇదే వడిలో 12 బిడ్డలు తీసుకురామ్మా. పద్మ, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు బాబు? వాళ్ళే నాన్న, నా పెళ్ళ మల్లమ్మ, వాళ్ళ నాన్న అంతా వచ్చేస్తున్నారు. లోపలికి వెళ్ళి మీ అమ్మ వదిలికి వచ్చి. అలాగే నాన్న. అమ్మా, అమ్మా, ఏమిట్రా? మల్లమ్మ వస్తుంది. అట్లాగా చెండి, ఎర్రనీళ్ళు కలిపి తీసుకురామ్మా. రండి బాబు గారు, రండి. దయచేయండి, దయచేయండి. నమస్కారం. అమ్మా, మామగారికి నమస్కారం. దీర్ఘ సుమంగళీ భవ. ఏంటి కులాసాగా ఉన్నావా? ఇది ఓసారేనా? పేరు గొప్ప ఊరు దిబ్బ అని 4 తట్టలు బుట్టలు వేసుకొచ్చే సరిపోయింది. మా వాళ్ళు 12 బళ్ళతో సార పంపించారు. వీధి విధంతా బళ్ళతోనే నిండిపోయింది. ఏం చేస్తామే, కోరి చేసుకుంటే కులం తక్కువని పెద్ద పెద్ద సంబంధాలన్నీ కాదని చేసుకున్నందుకు మనకి శాస్తి జరగవలసిందే. అమ్మా, భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో లోటు లేకుండా అమ్మాయికి ఇచ్చాను. నాకు మాత్రం ఇంకెవరున్నారమ్మా? కొడుకైనా కూతురైనా అదే కదా. బావగారు, వీళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి. చూడు దుర్గా, అత్తవారింటికి కోడళ్ళు తీసుకురావాల్సింది సారెలు చీరలు కాదు, పరువు ప్రతిష్టలు. లక్షణంగా లక్ష్మిలాగా మల్లమ్మ మన ఇంటికి వచ్చింది. హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళండి. ఇప్పుడు నేనేమన్నానండి? అప్పుడే కొత్త కోడలు వెనకేసుకొస్తున్నారు. అదమ్మా. రామారా. ఏమత్తా, కొత్త కోళ్ళకి తలంటి పోస్తావా? అవునే, పోయి ఇవాళ నువ్వు దానికి తలంటి పోస్తే రేపటి అది నీ తలకి కూర్చుంటుంది. నీ మాట నమ్ముకుని మా చిన్నాన్న కూతురు చేసుకుంటా అని మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయాను. ఈ ఇంట్లో నీకు గుడ్డిగా విలువ లేని తేలిపోయింది.
రేపొద్దుట మన ఇద్దరిని దాచులు కన్నా హీనంగా చేసి ఆడిస్తారు. ఎవరే మనల్ని ఆడించేది? ఈ దుర్గ సంగతి నీకు తెలియదు. తెలుస్తూనే ఉంది. పెళ్లికి ముందు ఈ మాట చెప్పావుగా. ఏదో కొత్త కోడలు కదా అని చూస్తున్నాను, అంతేగాని అదంటే నాకేం అభిమానమే. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఒళ్ళు నొప్పులని నువ్వు పడుకో, ఊష్లో నేను పడుకుంటా. పద. ఏం చెప్పనే తల్లి, అప్పుడప్పుడు వచ్చి పడతాయమ్మా ఈ పాళ్ళు. ఎప్పుడు నడుము పట్టేసిందమ్మా, నడుము పట్టేసిందే. ఇప్పుడు వంట వాపు ఎవరు చేస్తారో రాత్రంతా దానికి ఒకటే జ్వరమమ్మా. వంట నేను చేస్తాను అత్తయ్య. అయ్యో అయ్యో, కొత్త కోడలు నీ చేత చేయించేదే తల్లి. అప్పుడే పాడకం పెట్టిందని నలుగురు నన్ను ఆడిపోసుకుంటారమ్మా. ఒకళ్ళు అనుకుంటారని మనం ఎందుకు బాధపడాలి? మన ఇంటి పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నా తల్లి ఏంటమ్మా, సరే చూడు. ఇదిగో అమ్మా, మరే పొలంలో పనులు ఉన్నాయంట, పాలేళ్ళు ఎక్కడో రావటం లేదు. ఆ నీళ్ళు గిళ్ళు అన్నీ వేదాడాలమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. అది అత్తంటే అలా ఉండాలి. అప్పుడే ఏమైందే, ముందు ముసళ్ళ పండగ ఉందా? కోపం వచ్చిందా? రాదా మరి? ఎంతసేపు నీ కోసం ఎదురు చూడాలి? ఇంట్లో పనంతా ఇప్పటికి ఆలస్యమైంది. ఇంట్లో పనంతా నువ్వే ఎందుకు చేయాలి? అమ్మ వదిన ఏమయ్యారు? పాపం వాళ్ళకు ఒంట్లో బాగలేదు. అంతా ఒట్టి అబద్ధం. బాగా లేకపోతే రాసిడేస్ అన్నం ఎలా తిన్నారు? మా తమ్ముడు చెప్పినట్టు ఇంట్లో మెత్తగా ఉంటే మొత్తేస్తారు. పోనీలేండి, ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? పాలు తాగండి. నాకు పాలు వద్దు, పళ్ళు వద్దు, నువ్వే కావాలి. ఏనాయనా ఇంకా ఇక్కడే ఉన్నావా, పొలం వెళ్లకుండా? ఇవాళ నాకు పొలం వెళ్ళాలని లేదమ్మా, ఇక్కడే పడుకుంటాను. అట్లా అంటే ఎట్లాగురా? అసలే దొంగల భయం ఎక్కువగా ఉందా? పంట పోతే మళ్ళీ రాదు. పెళ్ళాం ఎక్కడికి వెళ్తుందిరా? ఇక్కడే ఉంటుంది ఎంతక్క. వెళ్ళిరా నాయనా, మా బాబు కాదు. వెళ్ళి. నవ్వుతూ నవ్విస్తా, మీ జీవితంలో నవ్వులు పండిస్తా. పొలం వెళ్తున్నావా? అవునాన్న. అదేనండి, వాడికి వ్యవసాయం అన్నా గొడ్డు గోదా అన్నా వల్ల మాలిన అభిమానం అండి. చూస్తూనే ఉన్నారుగా. తెలుస్తూనే ఉందండి. మరి మీ మూడో అబ్బాయి ఏం చేస్తుంటాడు? వాడి సంగతి ఆ పరమేశ్వరుడికి తెలియాలి. ఏదో నాట్యం అంటూ సంగీతం అంటూ తిరుగుతూనే ఉంటాడు. ఈ
రావే రావే రసతరంగిణి రాగము నీవే రాగరాగిణి రావే రావే రసతరంగిణి రాగము నీవే రాగరాగిణి మదిలో మెదిలే మధుర రూపిణి నీ అందియల వలపు పిలుపు విని నా దండమున మరులు నిలుపుకొని తలచి వలచి నిలిచి పిలచి తిని పలుకవే ఒకసారి ఓ సుకుమారి తరగని వన్నెల వయ్యారి పలుకవే ఒకసారి ఓ సుకుమారి. మీ కాలం నా నాట్యానికి ప్రాణం పోసింది, నన్నేదో అంతు తెలియని తీరానికి తీసుకుపోయింది. ఆ స్వర విన్యాసాలు ఇప్పటికీ నా హృదయంలో ధ్వనిస్తూనే ఉన్నాయి. పెట్టుదారిలో పడింది. ఏంట్రా అదే మన సరసా వేలకు వేలు గుమ్మరిస్తా ఉన్నా సరే ఎవరిని కన్నెత్తే చూడలేదుగా. అది చూస్తే మనకి ఆటలు పాటలు తిరగాల్సిన కర్మేంట్రా. అది మన వంశంలోనే తప్పు పుట్టింది, మన వృత్తినే తప్పు పడుతోంది. ఈ తప్పంత నీదే. ఎంత ఇనుమైనా సరే చిన్న ఐస్కాంతంకి ఇలా చూపించానుకో తప్పక అలా అతుక్కుంటుంది. ఈడో జోడు ఉన్నవాడిని చూడమంటే డబ్బులు ఉన్నాయని డబ్బులు ఉన్నవాడిని, నిబ్బరంగా ఉన్నాడని ఉబ్బసం రోజులు తెస్తే చిన్నపిల్ల పాపం అదేం చేసింది చెప్పు. అటు మీ పాదపద్మం వల్ల మా గృహాన్ని పావనం చేయాలి, మీ వద్ద సంగీతం నేర్చుకునే అదృష్టాన్ని కలిగించాలి. అలాగే తల్లిరాల్ని నిన్నే కొంప మునిగిందిరా. ఆ చిన్నవాడు ఉన్నవాడైనా పెద్దల చాటున బ్రతికేవాడు, వాడిని పట్టుకుంటే వృధా ఆయాసమే గాని తనకేం దక్కుతుందిరా. పోతమ్మా ఇదంతా తొందరే చేయి తగ్గగానే సంచి అంతా నిండిపోవటం. ఇల్లు అమ్మాయిని కాస్త అలవాటు పాడి పాడని కొంచెం పండి. అదే నిజమే, పండి ఇక్కడ ఉండకూడదు, కళ్ళు పోతాయి. హర హర మహాదేవ శంభో శంకర భవతి భిక్షాం దేహి. ఏంటి రాత నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీలాంటి బైరాగులందరికీ తిండి పెట్టి కూర్చోడానికి ఇదాన ఇల్లు అనుకున్నా సత్రం అనుకున్నావా? నీ వంటి మహా ఇల్లాలు ఉండగా ఈ ఇల్లు సత్రం ఎందుకు అవుతుందమ్మా? ఈ ఇచ్చిగా నా దగ్గర సాగం. స్వామి స్వామి, మీ వంటి మహాభక్తులను భిక్షకు పిలిచి పాదసేవ చేసి తృప్తిగా భోజనం పెట్టి సత్కరించలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ స్వయం పాకం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి స్వామి. భక్తితో నొసకు పత్రమైనను చాలు, మీరిచ్చిందే మాకు అక్షయం అమృతమయం అవుతుంది తల్లి. నేను పొమ్మంటే నువ్వు రమ్మని ఇల్లంతా దోచిపెడుతున్నావా? అదేమిటక్క, భగవంతుడు మనకిచ్చిన దాంట్లో 10 మందికి పెట్టడం తప్పంటావా? నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చింది ఏమైనా ఉంటే 10 మందికి కాదు 100 మందికి పెట్టు, అంతేకాని నా ఇష్టం లేకుండా ఇంట్లోంచి పూచి పుల్ల కూడా ఇవ్వడానికి వీలేదు. సిద్ధాంతాన్ని పడగొట్టడం, ఇచ్చిన స్వయం పాకాన్ని తిరిగి తీసుకోవటం మహాపాపం అక్క. నువ్వు నా గురించి చెప్తున్నావా? ఉండు, అత్తగారితో చెప్పి నీ చిక్కు వదిలేస్తాను. బాధపడకు తల్లి, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే. వస్తానమ్మా. శంభో హర హర మహాదేవ. ఏమండి వాళ్ళమ్మ చదువుకుందండి. శ్రీరాముని వలె పెద్దల మాట పాటించవలెను. శ్రీరాముని వలె పెద్దల మాట పాటించవలెను. హరిశ్చంద్రుని వలె సత్యమునే పలుకవలెను. హరిశ్చంద్రుని వలె సత్యమునే పలుకవలెను. రాయండి. ధర్మరాజు జూదములో తన సర్వ సంపదలు కోల్పోయెను. ధర్మరాజు జూదములో తన సర్వ సంపదలు కోల్పోయెను. చూసారా, అందుకని జూదం ఆడరాదు. మరి మా అన్న ఆడతాడే, అన్నయ్యకి ఈ పాఠం చెప్పాలి. మళ్ళమ్మ ఈ పూటకి చదువు చాలు, మరి మన ఇద్దరం సరదాగా మాట్లాడుకుందాం. ముందు చదువు, తర్వాత సరదాలు. మళ్ళమ్మ నా
మాట వినండి. మందర కైకతో కొండెమలు చెప్పాను. వదిలేగా లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోసెను. మంచి పని చేశాడు. తర్వాత చదువుకోవచ్చులే రామలమ్మ. ఇంకేముంది, పాలు పై మీద పెట్టి చిన్న కోడలు మొగుడుతో కొలుపుతుంది. పాలు పొంగిపోతూ తింటున్నాను. కాలు కాలింది, చేయి కాలింది. చిచి, వెళ్ళి చూడు. పని పాట మానేసి పట్టపడమే మూడుతో సరసాలంతా కూర్చున్నావు. సిగ్గులేదు, నీ మూలంగా కాలు గాలి పోయి ముందు తీసుకొచ్చి రాయి. కాలు నా తల్లి నా బంగారా అమ్మారా నన్ను ముట్టుకోవద్దు. నువ్వంతా అబద్ధాలాడు. అబద్ధాలు ఏంటమ్మా? నువ్వు పచ్చి పాలకుండా పగలు కొట్టావు. నేను చూశానుగా. అదే అది ఎన్ని మాటలు నేర్చిందో. కాలు కాలిపోతే మరి ఎలా పరిగెత్తావు? కాలు గాలిన పిల్లి అంటారు కదమ్మా, అది అంతే. బాగానే ఉంది. అన్నయ్య అన్నయ్య, ఏరా ఎక్కడికన్నా పెడుతున్నావు? జూదానికా? జూదానికే. అయితే ఏమిట్రా? జూదం ఆడటం తప్పంటన్నయ్య. ధర్మరాజు తన సర్వసంపదలు జూదంలోనే కోల్పోయాడంట. నువ్వు జూదం ఆడటం మానే అన్నయ్య. ఎవర్రా ఇవన్నీ చెప్పింది? మల్లమ్మ చెప్పింది అన్నయ్య. పోనీ చెబితే చెప్పింది కానీ ఇలాంటి మంచి మాటలు మీ వదినకి చెప్పమని వాగుడైనా మానేస్తుంది. అలాగే అన్నయ్య. వదలండి. అదను మీ అమ్మ వాళ్ళు వస్తే పొలం వెళ్ళిపోయానని చెప్పి వాళ్ళకి కనిపించకుండా నీ మనసు కింద దక్కుంటాను. ఎందుకు ఆ దొంగతనం? నా మాట వినండి, పొలం వెళ్ళండి. మల్లమ్మ, లేకపోతే మీ అమ్మ వాళ్ళు తిట్టిపోస్తారు. వాళ్ళు ఏం చెప్పినా సరే నేను మాత్రం వెళ్ళను. ఉండు, కలిపేసి వస్తాను. ఏంట్రా వెంకయ్య, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇవాళ నేను పొలం పోవట్లేదమ్మా. ఆహా, నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్తావురా చెప్తావు. వచ్చిందిగా నెత్తి మీద దేవత. ఏమే మహాతల్లి, బంగారం లాంటి నా బిడ్డకి ఏం మందు మాకు పెట్టావో నా మాట వినటమే మానేశాడు. అమ్మా, ఏమండి చూసారా? వెళ్ళింది ఏంటి, నా మాట విన్నారా? ఇంకెప్పుడు పెద్దవాళ్ళని ఎదిరించకండి, వెళ్ళిరండి. ఏమ్మా, నీకు మంచి తాయిలం పెడతారా పిన్ని? ఏదమ్మా తాయిలో? కళ్ళు మూసుకో మరి. ఆ, చూడకూడదు. లేదు. చూడకూడదు. లేదు. చూడకూడదు. ఏదమ్మా తాయిలం? ఇదిగోనమ్మా తాయిలం. మీరాడి నాటకం అయింది. ఏం చేయమంటాం మల్లమ్మ? మనకి పెళ్ళిందన్నమాటే కానీ మా అమ్మేమో మన ఇద్దరిని ఒకరినొకరిని చూసుకోనివ్వదు, మాట్లాడనివ్వదు. అందుకని మల్లమ్మ. శంభోరహర మహాదేవ, శంభోరహర మహాదేవ. ఏమిటయ్యా, నీ ముష్టికే వేళ పడలేదా? నేను ముష్టికి రాలేదమ్మా. ఆహా, చుట్టానికి వచ్చావు. అది కాదు తల్లి, అతి ప్రాచీనము అతి పవిత్రమైన శ్రీశైల దేవాలయం శిథిలావస్థలో ఉంది. ఆ ఆలయాన్ని పునరుద్ధరించడానికి కొందరు పుణ్యాత్ములు పూనుకున్నారు. తలకొక పుష్పం, దైవానికి ఒక హారమని ఎవరికి తోచింది వారు విరాళంగా ఇస్తున్నారు. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలేనని ఆ శ్రీశైలం పేరు చెప్పి చందాలుగా నువ్వు బయలుదేరావా? అదేమిటమ్మా, అందరూ అందలం ఎక్కి కూర్చుంటే మోసేదెవరని ఎవరో ఒకరు పూనుకోకపోతే ఆ దేవుడే దిగొచ్చి అడుగుతాడా తల్లి? అవునత్తయ్య, అందరూ విరాళాలు ఇస్తున్నారు, మనం కూడా. అయ్యమ్మా, నీ బాబు పెట్టి నగలన్నీ బూజు పట్టిపోతున్నాయిగా, అయ్యే. అయ్యో 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 అయ్యో. హరహర మహాదేవ. అమ్మా, ఈ ఇంటికి పెద్ద కోడలవు, నువ్వు కూడా ఇయ్యమ్మా. ధర్మాలు చేయడానికి నా దగ్గర నగలు లేవు. తథాస్తు. శంభో హరహర మహాదేవ. ఏవే, నువ్వేమైనా సంసారివా సన్యాసివా? ఎవడే తడిగితే ఇచ్చే చేతివే?
నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అయ్యో అయ్యో ఎన్ని నగలు ఆ పరమేశ్వరుడు ఇచ్చిన నగలు ఆ పరమేశ్వరుడికి ఇవ్వడంలో తప్పే ఉంది. ఏమ్మా అల్లుడు గారికి ఏం కావాలో కనుక్కొని చేయవలసిన మర్యాదలు నీకు చేసావా? వయసు అయితే వచ్చింది కానీ వచ్చే అమాయకురాలు అల్లుడు గారు, అన్నీ నేనే చెప్పుకోవాలి. ఇక మీదట అవన్నీ అన్నగారే చెప్పుకుంటారు లేత్తమ్మా. ఏమో నాయన, మగవాడు మనుషులకి మసులుకుంటే పర్వాలేదు,
లేకపోతే నా చిట్టు తల్లి వట్టి మొగమాటస్తురాలు. ఉదయం నుంచి ఆయన గారు వస్తారు అడుగుతాను అని ఆరాట పడిపోయిందా? తీరా ఆయన వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయింది. అమ్మా అబ్బాబాబాబా ఉండవే, అడగంది అమ్మైనా పెట్టదని మనసులోని మాట మనసులోనే దాచుకుంటే ఆయన గారికి ఎలా తెలుస్తుంది? అదేమిటో మీరేని చెప్పండి. ఏముందండి, మగవాడికి వగల మీదను ఆడదానికి నగల మీదను ఆసక్తి కదా తమ్ముడు. తప్పేముందిరా లింగం? అదే మన వనజాక్షి కూతురుని చూసావుగా? ఎవరా? అరే పక్కింటమ్మాయిరా, గద్దెల వజ్రాల కమ్ములు రవల గాజులు చేయించుకుందా? అప్పటి నుంచి అమ్మాయి చేయించుకోవాలని ఆశ. నువ్వు చెప్పు, నేను చెప్పకూడదు, తప్పు. అదేం భాగ్యం? వద్దు, నాకేం అక్కర్లేదు. తప్పమ్మా, అలా అనకూడదు. నీ అత్తట ముచ్చట ఆలనా పాలన ఆయన గారు కాకపోతే ఇంకెవరు తీరుస్తారు? అదే నిజమే. సరస కోరిన నగలన్నీ రేపే తెస్తాను. మళ్ళీ వస్తాను. అమ్మా, నువ్వు చేసిన పని ఏం బాగోలేదు. నువ్వు చేస్తున్న పని అంతకన్నా బాగోలేదు. ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఒక్కసారి ఆశపడ్డావు. అంతటితో సరిపెట్టక అదే పనిగా రాకపోకలు సాగిస్తూ ఉంటే ఎలా కుదురుతుంది? అబ్బా ఎంత బాగుందో. ఏమండి చూసారా ఎలా మెచ్చిపోతుందో? అందుకే అలాంటిది ఇంకొకటి చేయిద్దాం అనుకుంటున్నాను. ఎవరికి? మన చిట్టికేనా? కాదు, మల్లమ్మకు. పాపం ఆ అమ్మాయికి పెళ్లిలో కూడా నగలేం పెట్టలేదు. పెట్టండి. అందరికి అన్ని దోచిపెట్టి చివరికి నా నెత్తి చేతులు పెట్టండి. మీ పేరు చెప్పుకొని నేను నా బిడ్డ అడుగు తింటాం. ఏమిటా ఏడుపు? అన్నయ్య ఎలా వేమా, ఏమిటి ఇలా వచ్చావు? వేమ ఎందుకు వస్తాడో మీకు తెలీదా ఏమిటి? ఏనాయనా ఎన్ని వరహాలు కావాలి? అబ్బా ఎంత మంచిదాని వదిన, మనసులో ఉన్నమాట చక్కగా కనిపెట్టేశావు. 100 వరహాలు కావాలి. 100 వరహాల? అవునన్నయ్య, చాలా అవసరం, ప్రాణం మీదకి వచ్చింది. అయ్యో నాయనా, ఇంట్లో పరిస్థితి అలాగే ఉంది. నువ్వు వచ్చే ముందు కూడా ఇద్దరం డబ్బు గురించి తజ్జన పడుతున్నాం. ఎల్లుండిలోగా పన్ను కట్టాలి, షావుకారు బాకీ తీర్చాలి. ఏం చేయడం ఏమిటో ఏమీ అర్థం కావడం లేదు. పోనీ ఏదైనా నగుంటే వదిన. శివ అదే పథకం అయితే అమ్ముకు బతకనా అని నగలే ఉంటే ఈ బెంగంతా ఎందుకు నాయనా? ఉన్న నగలన్నీ పోయిన నెలలోనే కుదువ పెట్టేశాం. సరేలే. ఏదో అవసరం అంటున్నాడు. 100 వరహాలేగా, ఇవ్వకపోయావా? ఇలా 100 లేఖనాన్ని ఇస్తూ ఉంటే రేపు 1000 లక్షలు అవుతాయి. మీకెందుకు? మీరు ఊరుకోండి, నేను గజ్జల వడ్డానం చేయించుకోవాలి. డబ్బు పడేయమంటే నోరు పడేసుకుంటుంది. హేమారెడ్డి గారు, ఇప్పటికి 5 ఏళ్ల శిస్తు బాకీ పడింది. ఎల్లుండిలాగా మొత్తం డబ్బు కట్టకపోతే మీ పొలాలన్నీ స్వాధీనం చేసుకుంటారు. కరణం గారు, నుంచున్న పాటను అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తేగలం? కొన్నాళ్ళు గడువిప్పిస్తే ఏం లాభం లేదు. ఇచ్చిన గడువులన్నీ అయిపోయాయి. 6 100 100 6 డబ్బంతా కట్టవలసిందే. ఇప్పుడేం దారి? నాయనా వీరారెడ్డి, ఉన్న నగానట్రా అమ్మేనా సరే వెంటనే డబ్బు కట్టాలి. లేకపోతే మన పరువు ప్రతిష్ట మంట కలిసిపోతాయి. మల్లమ్మ, వద్దు తల్లి, ఈ పని నేను చేయలేను. వద్దు. మెట్టినింటి పరువు కన్నా పుట్టినింటి నగలు ఎక్కువ కాదు. కరణం గారు, ఈ నగమ్మి ఆశిస్తూ కట్టింది. ఇదిగో నగలు. నాకు తెలుసు, అన్నమాట తప్పడం మీ వంశంలోనే లేదు. పదండి బాబు, అమ్మాయి మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. పదండి. ఇచ్చారా నా మాట? ఏమిటా నీ మాట? అదే మనం చేస్తున్న పాపాలు సరే. నీకెందుకురా? నీకేం పెళ్ళామా పిల్లలా? అమ్మమ్మ, అంత మాట అనుక. నన్ను నమ్ముకుని నియమించేవాళ్ళు చాలా మంది. అలాగే. ఇక్కడ లేదే. అర్ధరాత్రి వాళ్ళ అంకమ శివాలని ఏమిటో నీ గోళ? నా వజ్రాలహారం చూసారా? ఓ చూశాను, చాలా బాగుంది. అది కనపట్టలేదండి. నీ మెడలో ఉంటుంది చూసుకో. లేదండి. లేకపోతే పెట్టిలో ఉంటుంది. అసలు ఆ పెట్టే కనపట్టలేదండి. పీడా పోయింది. మాట్లాడుకున్నా పడక. అదేమిటండి, నగలపై నేను ఏడుస్తుంటే మీకు నవ్వులాటగా ఉందా? నవ్వకపోతే నీలా నన్ను ఏడవమంటావా? ఇదేవో ఇంట్లో వచ్చేసే పని. అందరినీ పిలిచి గట్టిగా అడగండి. ఏమని అడగమంటావు? ఆనాడు కరణ ముందు ఒక్క నగ లేదని అబద్ధవాడి ఇప్పుడు నగలు పోయినట్టు ఎవరు నమ్ముతాడు? తేనుకుంటే దొంగల నోరు మూసుకొని పడు. అయ్యో, ఎంతో ముచ్చట పడి చేయించుకున్నానండి. నా కళ్ళ ముందే పోయాలండి. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అండి? ఆ కరణం గారికి ఇస్తే గౌరవం పెరిగేది. పోనీ ఆ జంగమదేవరికి ఇస్తే పుణ్యమైనా దక్కేది. మీరు కూడా నాకు వెనకడుతున్నారా? తప్పుతో కొనాలని చూస్తున్నారా? లేదు, మన ఆనందం మరికొందరికి అసంతృప్తి కాకూడదు. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు నాకు దూరం కాకూడదు. అందుకే ఆ నగలు తెచ్చాను. అంతేకాని నిన్ను కించపరచాలని కాదు. భగవంతుడు నాకెందుకీ శిక్ష విధించాడు? వేసిగా పుట్టించాడు. మనస్సు మమత ఇచ్చి వేధించకపోతే
నన్ను ఒక జీవం లేని శిలగా సృష్టించకూడదా? నీ హృదయం నాకు తెలుసు. ఇలాంటి విషయాల్లో నీ మనసు కలవరపడకూడదు. నేను ఎప్పటికీ నీ వాడిని. స్వామి, లింగం ఏమిటి పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు? నా మీద కోపం వచ్చిందా లింగం? రాదా మరి? నన్ను మన్నించు లింగం, నువ్వు నిజంగా మంచివాడివే. ఇదెప్పటి నుంచి వేళాకోవడం కాదు లింగం, నేను నిజంగా ప్రేమిస్తున్నా, నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను ఎలా ఉండిపోతాను, నేను మాత్రం పెళ్లి చేసుకుంటా. ఇదిగో నువ్వు అలా అన్నావంటే నేను నిజంగా చచ్చిపోతా. అమ్మో ఏమిటి ప్రేమ? ఆ రోజు పో పో అన్నావు, ఈ రోజు రా రా అంటున్నావు. ఏమిటి సంగతి? రా చెప్తా. ఏమిటి మరి? అడగంగానే ఒప్పేసుకుంటే అందమే ఉంది. అదా సంగతి. లింగం, నన్ను పెళ్లి చేసుకో. నేను చేసుకోను. ఎందుకు? అదే అడగగానే ఒప్పేసుకుంటే అందమే ఉంది. అమ్మో బండం చూస్తుంది. కూర్చో కూర్చో. కళ్ళు ముంటామాయమ్మ నిన్ను మరువజాలనే కళ్ళు చెల్లె మీదే. బుల్లే, నేను ఇక్కడ ఉన్నానన్నయ్య. ఏంటి ఇవాళ ఇంత పెందలకాడ వచ్చేసావు? ఏం లేదే, గొంగళి మరి ఉండి నేను ఇస్తాను. ఎందుకు అట్ట భయపడుతుండా? జుట్టంతా చెదిరిపోయింది, మొహం అంతా చెమటలు. అదే అదేం లేదు. సరే సరే, నీ పని చూసుకో, వస్తా. బుల్లే, రాత్రికి కోడి కొరసాయి. అట్టాగే వస్తా. కల్ముంటామాయమ్మ. నువ్వు కోడి కూరే చేస్తావు, నన్నే చూస్తూ కూర్చుంటావు. యమధర్మరాజులా దొరికాడు మనకి. బుల్లి, ఈవేళ కొట్టు కట్టేసి ఇక్కడే హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం. రంగన్న రంగన్న, ఏంటే పుల్లే? నా పుంజు నీ బడ్డీ కింద దూరింది, తీసి రంగన్న. నీ పుంజు మా బడ్డీ కింద దూరిందా? రా. ఇక్కడికి ఏ పుంజు రాలేదు, వస్తే నేనే పట్టిస్తానన్నయ్య, నువ్వు వెళ్ళు. దీంతో ఏంటి? అది పందెం పుంజు రంగన్న, పొడుస్తుంది. పందెం పుంజా? అయితే నేనే పట్టిస్తాలే. నా యాల అక్కడేం చేస్తుండవరా? పెట్ట కోసం వెతుకుతున్నానండి. నీ నరాలు నవిలేస్తా, నీ ఎముకలు మీ పుణ్యం ఉంటుంది, వేరే కొట్టకండి. మీ చెల్లాయిని నేను పెళ్లి చేసుకోగలుగుతుంది. నువ్వా? వారిపోయే దండంత లేవు, నువ్వు నా చెల్లెమ్మని పెళ్లి చేసుకుంటావురా? అవునండి. ఏం బుల్లా? అట్టాగా అయితే చేసుకో. సరే, పెళ్లి మొత్తం పెట్టించేయండి. అప్పుడే కాదు, నా షరతులు కొట్టుకోవాలి. ఏంటండి అది? రోజు 6 కోడి పెట్టలు తెచ్చేయాలి. అలాగేనండి. 2 బాణల కళ్ళు తెచ్చేయాలి. అలాగేనండి. 2 పుట్ల నా ఒళ్ళు పట్టాలి. అలాగేనండి. ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చండి. ఇట్ట 6 మాసాలు చేస్తే తరువాత పెళ్లి విషయం ఆలోచిస్తాను. అంతవరకు నేను ఉంటానండి. లేకపోతే ఇప్పుడే వస్తాం. అలాగే కదండి, అలాగే చేద్దాం. దానికి ఏముందండి. మహాలక్ష్మి లాంటి మల్లమ్మ తల్లి బొట్టెట్టింది. 7 పంటలు ఎనగబడి పండాలి. రామారెడ్డి గారి ఇల్లు బంగారం అయిపోవాలి. అవునురా. ఈ మెరమెచ్చి మాటలు చాలు కానీ ఇక బయలుదేరండి. అమ్మా చెండి, ఎదురుగా. నువ్వెందుకమ్మా? కొత్త కోడలు మల్లమ్మ ఉందిగా. మల్లమ్మ, శివాయిని ధ్యానించుకుని నువ్వు ఎదురుగా రా. తిండికి తిమ్మరాజులు, పనికి పోతురాజులు. మబ్బు పట్టింది, వర్షం వచ్చేస్తుంది, త్వరగా దున్నండి. గుండె బాగా అదిరింది, నాడి సరిగ్గా అందటం లేదు. ఈ రోజు గడిస్తే గాని ఏం చెప్పలేదు. అయ్యో దేవుడా, నాకేం దాని పట్టపగల పిడుగు పడ్డా ఏమిటి, ఈయన ప్రాణం మీదకి రావడం ఏమిటి? ఇవాళ ఎవరి మొహం చూసారా ఏమో. ముందుగా జస్తా కొత్త పాడనని ఎదురు రమ్మన్నారు, చెల్లాకొచ్చింది. ఆ చెల్లి మనకు చుట్టుకుంది. అది ఇంట్లో పాదం పెట్టిన దగ్గర నుంచి అన్ని అరిస్తాలే. దుర్గా, ఏమిటా మాటలు?
వదిన చెక్కును మంచిది కాబట్టి అన్నయ్య గండం గడిచి గట్టును పడ్డాడు. ఆ పిడిగే నెత్తురు పడితే ఏమయ్యేది? ఇంకా ఏమయ్యేది? ఆ మహాతల్లి జీవానికి పడి అందరూ ఏడ్చేవాళ్ళం. పెద్దయ్య గారు మన ఇంట పుట్టిన నల్లావు ఏదో మాయరోగం వచ్చి చచ్చిపోయిందండి. అంతేకాదు బాబు, మన పడమటి పొలంలో గడ్డిమాలు కూడా తగలడిపోయింది బాబు. ఇప్పుడేమంటారు? ఇలాంటి అరిష్టాలు ఎప్పుడైనా ఎరుగుదువా? సంసార నీళ్లలో విగ్రహాలు పూజలు పనికి రావండి, బెడిసి పడతాయండి అంటే నా మాట విన్నారా? వింటే ఈ గ్రహచారం అంతా ఎందుకు వస్తుంది? ఆ మహాతల్లి వల్ల ఇంకా ఎన్ని బాధలు పడాలో, ఎన్ని గండాలు గడవాలో. నేరా గోళ అంటూ కూర్చుంటే కుదరదు. సుబ్బయ్య శాస్త్రికి వెంటనే కబురు చేయండి. అలా చేస్తే అన్ని దోషాలు పోతాయి. అవునవును, మీ దోషులు కూడా నిండుతాయి. శాస్త్రి గారు, అదేదో వెంటనే చేయించాలి. చెయ్యాలి అని సులువుగా చెప్పేస్తున్నావు. సహస్ర కథాభిషేకం అంటే మాటలా? 1000 కుండలు నీళ్లు తోడాలి, పైగా ఒక పక్కన డబ్బు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఎవరు చేస్తారు అవన్నీ? ఇంకెవరు? మల్లమ్మే. దాని వల్ల వచ్చిన అపవాదు తొలగాలంటే ఆ కష్ట నష్టాలన్నీ అదే భరించాలి. ఇంత చేస్తే 100 కళలు కూడా నిండినట్టు లేదు. ఇలా అయితే అభిషేకమైనట్టే. కానీ కానీ పార్వతి, సహస్ర ఘటాభిషేకం అనే సాకుతో అయిన వాళ్లే అమాయకురాల్ని అలా హింసిస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? నీవు మాకు ఏ ఆంక్ష విధించినా సహించేవాళ్ళు, కానీ మాకు ఈ పరీక్ష ఎందుకు పెట్టావు? పరమేశ్వర్లు నాకు ఇచ్చిన వరాన్ని మర్చిపోతున్నారు. పార్వతి, క్షమించండి స్వామి. ఆమె మహాభక్తురాల్ని నిరూపించబడే వరకు ఆమెకి ఆ పరీక్ష, మీకు ఈ ఆంక్ష తప్పు. ఆపదలో ఆదుకొనడానికి మనమే కాదు, ఆ మల్లమ్మను ఏదో ఒక చల్లని తల్లి తప్పక కాపాడుతుంది. చల్లనైన తల్లి జగదీశ్వరుని రాణి, సకల కలుష విదారిణి, సర్వజీవకారిణి, దయాతరంగిణి, కావుమమ్మా కదలి రావమ్మా, జనని గంగా భవాని, కదలి రావమ్మా జనని గంగా భవాని. ఏమిటేచండి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఏముంది? అదేం తక్కువదా? గజకర్ణ గోకర్ణ విద్య నేర్చింది. ఇదంతా కనుకొట్టు. అంతేనంటావా? అంతేకాక దీని భక్తికి మెచ్చి శివుడు గంగను పంపించాడంటావా? అత్త, దీని వ్యవహారం అంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది. మన మీద కక్ష కొద్ది మనకి ఏ చేతపడో చెల్లంగో చేస్తుందేమో. చేసినా చేస్తుందేమో. ఇది అంతటిదే. దీన్ని ఏదో విధంగా వదిలించుకోవటమే మంచిది.
పిల్ల గుడి చుట్టూ తిరిగితే ఏమొస్తుంది నా చుట్టూ తిరుగు స్వర్గం చూపిస్తా ఏమిటా బాబుడు తోకడ్డులే నువ్వు నాతో వస్తే నేను నీతో కడ్డురాను రా దుర్మార్గుడా చూడు మల్లమ్మ నువ్వు కాపురానికి వచ్చిన నాడే నీ మీద నా కన్ను పడింది పైగా ఎర్రి బావులోడు నిన్నే సుఖపెడతాడు నా మాటిను మర్యాదగా వెళ్తావా లేక నలుగురిని పిలిచి నీకు బుద్ధి చెప్పించబెట్టావా ఈ ఊళ్ళో నాకు బుద్ధి చెప్పే మగోడు ఉన్నాడా వదులు. ఇంక దీని పని అంతే అలాగంటే అలాగే పదండి వాళ్ళ ఇంటికి చూద్దాం రండి రండి కాపాడండి కాపాడండి వదలు. వదలు. అయ్యయ్యో. ఓరి తక్కువని గుడిదాన్ని పెళ్ళాడితే కొండలన్నీ పగలగొట్టిందట చెన్నింటి పిల్లని తెచ్చుకున్నందుకు మా కొంప మీదకే తెచ్చింది రాని చెప్తాను ఏం చెప్తావులే అది వచ్చి అత్తయ్య అని కలవేలు పెట్టుకుంటే ఉబ్బి తగ్గిపోయిపోతావు ఆహా చూద్దుగానే ఏం చెప్తాను అయ్యో అయ్యో ఏమిట్రా నాయన ఈ అవతారం అదేనమ్మా ఆ రంగడు విన్నాను నాయన అంతా ఇప్పుడే విన్నాను ఏమే ఆడితో కులుకుతున్నది దారక చేసుకున్న మగుడిని కొట్టించడం దాకా వచ్చావా అత్తయ్య నోరమోయ్ రోజు గుడికి బయలుదేరుతుంటే ఏమనుకున్నాను ఇదా నువ్వు సాగిస్తున్న వ్యవహారం వసేవ్ నీ నంగరాచితనం నా దగ్గర పనికిరాదు ఇక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండటానికి వీలేదు వెళ్ళు అత్తయ్య నేనే పాప ఎరగను ఏమండి మీరేనే చెప్పండి అవునమ్మా మల్లమ్మకేం తెలీదు ఆ రంగడు బలాత్కారం చేయబోతుంటే నేను వెళ్ళి సాగు దెబ్బలు తిన్నావు పిచ్చోడా ఇదంతా వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం రా అత్తయ్య లేనిపోయిన అపవాదులు వేయకండి మీ పాదాలంటే వేడుకుంటాను ఈ ఇంట్లో దాసిగానైనా ఉండనివ్వండి నన్ను వెళ్ళగొట్టి నలుగురిలో నా బ్రతుకు నవ్వుల పాలు చేయకండి అత్తయ్య నవ్వుల పాలు చేయకండి అమ్మా మల్లమ్మను పొమ్మనకే ఇంట్లోనే ఉండేవే ఏదో నా బిడ్డ చెప్తున్నాడు గనక ఒప్పుకుంటున్నాను అయితే నువ్వు మాత్రం ఈ పశువుల పాకలోనే పడి ఉండాలి అలాగే అత్తయ్య చెండి దాని మూటా ముల్లే తెచ్చి పారే ఇంకా చూస్తూ నిలబడ్డావేమే వెళ్ళు ఇటెక్కడికి విగ్రహాలు తీసుకోవటానికి ఆహా నీ ముఖానికి పూజ ఒకటే తక్కువైంది అత్తయ్య నీకు నమస్కారం పెడతాను పుట్టినప్పటి నుంచి శివయ్యకు పూజ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు మీరేం చేయమన్నా చేస్తాను ఆ విగ్రహాలు తీసుకొనివ్వండి వీల్లేదు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు రా. అమ్మా అత్తయ్య, బయటికి రావండి. భగవంతుడా నేనే పాపం చేశానని నాకు ఈ శిక్ష విధిస్తున్నా ఏ ఆడదే భరించలేని ఈ అపవాదులు భరిస్తూ నన్ను ఎలా బ్రతికుండమంటావు మల్లమ్మ ఏమండి మల్లమ్మ బాధపడకు మల్లమ్మ మా అమ్మకి ఏం తెలియదు అందుకే దేవత లాంటి నిన్ను నానా మాటలు అంది అవన్నీ నేను నమ్మాను అనుకుంటున్నావా లేదు లేదు కనుకనే నేను ఇంకా బ్రతికున్నాను అందరిలాగే మీరు నన్ను అనుమానించున్నాడు ఈ మల్లమ్మ మీ కంటికే కనిపించదు మల్లమ్మ పిన్ని పిన్ని ఏమ్మా అన్నం తిందుగండ్రా పిన్ని శివయ్య పూజ చేయకుండా తినకూడదమ్మా సరే పూజ చేసి తిను పూజ పూజ ఎలా చేసేది పరమేశ్వర నిరంతరం చిరునవ్వులు చిందించే నీ దివ్య మంగళ విగ్రహం లేకుండా ఎవరిని పూజించేది ఏమని పూజించేది గౌరీ మనోహర శ్రీశైల మల్లేశ్వర స్వామి నేనంత అజ్ఞానురాల్ని నీ లీలలు తెలియని మూడు రాల్ని అణువణువున వ్యాపించిన విశ్వమూర్తిని నీ విగ్రహాలు దాచిన నిన్నెవరు దాచగలరు తండ్రి స్వామి ఈ తీరణాలపై నీకు అనుగ్రహం కలిగిందా స్వామి శుభకరణ నాగాభరణ గౌరీ రమణ భవహరణ శుభకరణ నాగాభరణ గౌరీ రమణ దిక్కేలేని దీనుల పాలిత దిక్కై నిలిచిన దేవుడవయ్యా భవహరణ శుభ
కొంపదీసి దీనికి పిచ్చెక్కలేదు కదా? ఇంకా సందేహం ఏమిటి? ఆ చేష్టలన్నీ పిచ్చి చేష్టలే. అయ్యో అయ్యో, ఈ పిచ్చి ముదరక ముందే దీని పీడ విరగడ చేసుకోవటం మంచిది. అందుకని పిచ్చిదని ఇంట్లోంచి పంపించేయమంటావా? లేకపోతే నెత్తిని పెట్టుకుని పూజిస్తారా? ఇప్పటికే దానివల్ల మన కుటుంబానికి కావలసినంత అపఖ్యాతి వచ్చింది. పోనీ ఏదో కడుపులో పెట్టుకుని కాపాడదామంటే ఈ పిచ్చి ఒకటి వచ్చి పడి దాంతో మనం ఎలా వేగుతాం? అబ్బాయి మాత్రం ఏం సుఖపడతాడు? నీ అడ్డు లేకుండా ఉంటే అబ్బాయి నిక్షేపంలా సుఖపడతాడు. లక్షణమైన పిల్లను పట్టుకుని పిచ్చి ఉన్మాదం అని పేర్లు పెట్టద్దు. పేర్లు పెట్టడానికి నాకేం అవసరం? కళ్ళారా చూశాను కనుక చెప్తున్నాను. రుబ్రోళ్ళను పట్టుకుని శివలింగం అంటే అది పిచ్చి కాదా? పిచ్చిదానా, అది భక్తి ఎందుకు కాకూడదు? ఏమిటి? దైవాన్నే నమ్ముకున్న ఆ భక్తురాలికి ఆ పరమేశ్వరుడే ఆ రూపంలో ఎందుకు కనిపించకూడదు? వెర్రి మొర్రి ఆలోచనలు మానుకుని వెళ్ళి పడుకు. లేవండి. అబ్బబ్బబ్బా, ఏమిటా మొద్దు నిద్ర? పగలంతా నేను ఇంట్లోనే, మీరు ఊరి మీద సరిపోతుంది. ఏదో రాత్రనే కాస్త కష్టం సుఖం మాట్లాడుకుందామంటే లేదు కదా? అబ్బబ్బబ్బా, ఏమిటో నీ గొడవ? అదేనండి, రెండో పెళ్లి సంగతి. రెండో పెళ్ళ నిక్షేపంలా చేసుకుంటాను ఇచ్చేవాళ్ళుంటే. చేసుకుంటారు, సిగ్గు లేకపోతే సరి. చూడండి, మన వెంకటరెడ్డిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. పాపం ఆ పిచ్చిదాంతో ఎట్లా కాపురం చేస్తాడు? నా మాట విని చక్కగా మా చిన్నాన్న కూతురిచ్చి పెళ్లి చేసేద్దాం. ఆహా, భార్య బతికుండగా మళ్ళీ పెళ్లి చేస్తే లోకం మొహం మీద అమ్ముతుంది, తెలిసిందా? పడుగా. ఇవాళ్లతో దీని పీడ విరగడైపోతుంది. చెల్లెమ్మా, చెల్లెమ్మా. ఏమక్కయ్య, ఎప్పుడనగా తిన్నావో ఏమో, 2 మెతుకులు తిందిగాని రా అమ్మా. అయ్యో, ఇంకా ఏ పని అవ్వలేదు. అత్తగారు తెలిస్తే చేసేవాళ్ళుంటే ఆడలా చేయించుకుంటూనే ఉంటుంది. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు అన్నం తినమ్మా. తినే తల్లి. పిన్ని పిన్ని, అమ్మ దొంగ, నాకు పెట్టకుండా నువ్వు తినేద్దాం అనుకున్నావా? ఈ సజ్జన్న నీకెందుకమ్మా? మీ అమ్మ వేడి వేడిగా నీకు అన్నం పెడుతుంది, వెళ్ళు. నేను నీతోనే తింటాను. ఇక్కడ రావద్దని తెలుసా చెప్పాను. లోపలికి రావాల్సింది కానీ నేను ఇయ్యాలగా తింటాను. అక్కయ్య, ఎంత పని చేసావు అక్కయ్య? చంటి పిల్ల. అయ్యో అమ్మయ్యో, ఎంత దారుణాన్ని కొడిగెట్టావే అక్కయ్య. అత్త అత్త, ఏమిటి? అయ్యో అయ్యో, ఇంకేముంది అత్త? క్షణం ఆలస్యం అయితే నా బిడ్డ నాకు తగ్గకుండా పోయేది. నా బిడ్డ చంపాలన్న విషయం కలిపింది. నా కడుపులో నేనే పాప ఎరగను. విషయం నేను కలపలేదు. నువ్వు కలపకపోతే ఇంకెలా కలుపుతారా విషయం? ఏమే పాపిష్టిదానం, పోనీలే కదా ఇంట్లో ఉండనిస్తే ఇంత కాయిచానికి సిద్ధపడతావా? ఇవాళ పసిదాన్ని చంపాలని చూసావు, రేపు మమ్మల్ని చంపేస్తాం. అత్తయ్య, చెట్టి నా బిడ్డ లాంటిది, నా మాట నమ్మండి. నీకెన్నిసార్లు చెప్పానే దాని దగ్గరికి వెళ్ళొద్దని? పిన్ని పిన్ని అని పాకులాడితే చివరికి విషయం పెట్టబోయింది. పిన్ని మంచిది, అన్న నువ్వు పెట్టింది. అమ్మో అమ్మో, నా బిడ్డ మనసు ఎలా విరిచేసిందో. ఈశ్వర. హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. మావా, ఏమిటిది? మనకి జన్మలో ఇంకా పెళ్ళేక మావా, అందుకు నేను సన్యాసుల్లో చేరిపోతున్నా. మావా, నువ్వు లేకపోతే నేను బతకలేను. నేను నీ కూడా వస్తాను. వస్తావు, నాకు తెలుసు. అందుకే నీకు కూడా కాషాయ వస్త్రాలు పట్టుకొచ్చాను. నాకు కూడానా? అవును, కట్టుబట్టలతో వెళ్ళిపోతే లేచిపోయావంటారు. కాషాయ వస్త్రాలు ధరిస్తే గౌరవం పెరుగుతుంది, తిండికి బట్టకి లోటుండదు. వెళ్ళి బుల్లెమ్మ, బట్టలు మార్చు. హర హర మహాదేవ్. స్వామి, ఎవరు ఏమిటి ఈ అవతారం? స్వామి, మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి. మరి మగవాసన మగవాసన అన్నావు. ఆ గడువు తీరిపోయిన స్వామి. ఆలస్యం చేసావు పుల్లమ్మ. బుల్లికి నా మనస్సు మాట రెండూ ఇచ్చేశా. బుల్లెమ్మతో పాటు నన్ను కూడా ఏలుకొని. అదెట్లా? ఒక్క మగవాడికి 2 భార్యలా? తప్పే ఉంది స్వామి. ఆదిశంకరుడికి 2 భార్యలు లేరా? మేమిద్దరం గంగా గౌరి వలే ఉంటాం. అది ఆదిశంకరులకై చెల్లింది, అర్భకుంది. మీ ఇద్దరి మధ్యన పడి నలిగిపోలేదు. ప్రయత్నించు మాత.
నీకు పురుషుడు దొరక్కపోడు. ఏ పిల్ల దుర్మార్గుడా, ఇక్కడ కూడా దాపరించావా? మరేం చేయను, నువ్వు అక్కడికి రాలేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చా. మనకెక్కడైనా ఒకటేనే పిల్ల, రా. రాయే. అడుగు ముందుకు వేశావా? నీ రక్తం కన్నా చూస్తాను. సరే పో, ఇవాళకి వదిలిపెడుతున్నాను. చూసారా, అప్పుడు నేను చెప్తే నా మాట కాదన్నారు, ఇప్పుడేమంటారు? ఏమే చిక్కుమాలిందానా, ఎంత బరి తెగించావే? అత్తయ్య, నేనే పాప ఎరుగను. నువ్వు రమ్మనకుండా రావడానికి వాడికి ఎన్ని వేల గుండెలున్నాయే? మా కళ్ళు కప్పి మా కుటుంబాన్ని ఇంకా అల్లరిపాలు చేయకే మహాతల్లి. చేయలేడానికి నన్ను ఎందుకు ఇలా చిత్రహింస చేస్తారు? అత్త అత్త, పూజా మందిరంలో దేవుడి విగ్రహాలు అలంకరణలు కనపట్టలేదు. ఏవే, అవేం చేశావు? అవి అవే, అది కూడా రంగడికి ఇచ్చి పంపించావా? శివ 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 అంటే చేసిన పాపాలు పోవే. ఇక ఈ ఇంట్లో నువ్వు ఒక క్షణం కూడా ఉండటానికి వీలేదు. వెళ్ళు. శివయ్య సాక్షిగా నేనే పాపం ఎరగను, నా మాట నమ్మండి. నిజానిజాలు తెలిసిన ఆ శివయ్యే నిన్ను రక్షిస్తాడు తల్లి. ఏమండి, మాట్లాడేవండి, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు. అందరిలాగే మీరు నన్ను అనుమానించినాడు, ఈ మల్లమ్మ మీ కంటికే కనిపించదు. అమ్మా, అందరూ కలిసి వదిలి ఇంట్లోంచి వెళ్ళగొట్టారా? వెళ్ళబట్టకి ఏం చేయమంటావురా? సిగ్గు ఎగ్గు లేకుండా అది ఆ రంగడితో చూస్తూ ఊరుకోమంటావా? అంతేకాదు, ఇంతకాలం మహాభక్తురాలా నటిస్తూ దేవుని విగ్రహాలు, వెండి త్రిశూలం, వెండి నందుతో సహా అన్ని దొంగిలించింది. ఏమిటి, వదిన విగ్రహాన్ని దొంగిలించిందా? అవునరా, దొంగిలించి ఆ రంగడికి ఇవ్వటం, వాడు మూట కట్టుకుని పారిపోవటం మేము కళ్ళారా చూశాం. అవును, ఆ విషయం మళ్ళా ఒప్పుకుంది కూడాను. ఒప్పుకోకేం చేస్తుంది? అమ్మా, విగ్రహాలు దొంగిలించింది వదిన కాదమ్మా, నేను. నువ్వా? అవును, ఆ మహా ఇల్లాలు తాను చేయని నేరాన్ని తన మీద వేసుకుంది. అలాంటి ఉత్తమరాల మీద అభాండాలు వేయడానికి మీకు నోరెలా వచ్చింది? ఆ రంగడు కనిపించిన ప్రతి ఆడదానిని వదిలిపెట్టడే. వాడి స్వభావం తెలిసి కూడా మీరు వదిన అనుమానిస్తున్నారంటే వదిన మీద మీకుండే ద్వేషం వెల్లడవుతోంది. నాన్న, ఎన్నో పురాణాలు చదివారే, అలాంటి మీరు ఆ అమాయకురాలను అర్థం చేసుకోలేకపోయారా నాన్న? బాబు, నేను ఇంట్లో ఎవ్వరినీ అర్థం చేసుకోలేకపోతున్నా. ఆ పరమేశ్వరుడికి కూడా నా మీద దయ రాలేదురా. నేను చస్తే గానీ ఇల్లు బాగుపడదు బాబు. పెద్దన్నా, అవునులే, అర్ధాంగి చేతుల్లో కీలుబొమ్మను నువ్వేం చేయగలవు? అన్నా, అగ్నిసాక్షిగా తన జీవితాన్ని నీకే అర్పించి అన్ని ఆశలు నీ మీదే పెట్టుకుని జీవిస్తున్న ఆ ఉత్తమరాలకు నీవిచ్చే ప్రతిఫలం ఇదేనా? అన్నా, మళ్ళూ మాన్యాలు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ జీవితంలో మంచి మనిషిని పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ పొందడం చాలా కష్టం. వెళ్ళు, ఆవేశంతో ఆ ఉత్తమరాలు ఏ అఘాయిత్యం చేయకముందే వెళ్ళు, కాపాడుకోన్నా. వెళ్ళన్నా. తమ్ముడు, నేను చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నా మల్లమ్మను కాపాడుకోవాలి. ఆ చెడిపోయినాక నువ్వు చెడిపోవు. అత్త, అది మళ్ళీ ఈ గడపలోకి వస్తే నేను చస్తే ఇంట్లో ఉండను. ఏమండి, మాట్లాడేవండి, అలా చూస్తూ ఊరుకుంటారే? ఇక నీ దగ్గర నీ ఆటలు సాగనివ్వను. వెళ్ళి మళ్ళీ కాలం ఇవ్వండి. మేము వెళ్ళాం, మాకే అవసరం. అలా దానికి రండి. మల్లమ్మ క్షమాపణ చెప్తున్న ఇంటికి తీసుకురండి. మల్లమ్మని తీసుకురాకుండా ఇంటికి వచ్చారా? జాగ్రత్త.
పులిరాజా రా, నీ ఆకలి తీర్చుకో, నన్ను ఆహారంగా స్వీకరించు. నువ్వు కూడా నన్ను అపవిత్రాలుగా భావిస్తున్నావా? అవమానాలతో అనుమానాలతో కృంగిపోయిన నా మనసుకు, కష్టాలతో కన్నీళ్లతో కరుడుగట్టిన ఈ శరీరానికి అంతం లేదా? ఇక నాకు మరణమే శరణ్యం. అమ్మా తల్లి, బతుకు బతకటానికేనమ్మా, లేకుంటే మింగాలనొచ్చిన ఆ మెకం మింగకుండా వంగి దండం పెట్టిపోతుందా? ఆలోచించక తల్లి, నాతో రా, దగ్గరలోనే ఉంది నా గూడు. రా రా తల్లి, రామ్మా, రా తల్లి, రామ్మా. బిడ్డ, నువ్వు ఏడనే ఉంటామ్మా. ఆ స్వామి నమ్ముకొని కొలుసుకుంటే నీకు ఏ కట్టము ఉండదమ్మా. ఇంతకాలం నేను ఈ స్వామిని నమ్ముకున్నాను, కానీ శివయ్యకు నా మీద కరుణ కలగలేదు. నా జీవితంలో చీకటి తప్ప వెన్నెల లేదు. ఏడవకమ్మా, చీకటి అంట ఎన్నెలు వస్తుంది. నేను అడవికి పోయి నీకేదైనా తిండి తెస్తానుంటమ్మా. ఆ తల్లి, నువ్వు మళ్ళా ఏదైనా చేసినావో ఆ శివయ్య మీద ఆనా.
అందుకు ప్రతిఫలంగా ఈ కొరకంచులు మమ్మల్ని కాల్చి తింటున్నాయి. ఓం నమః శివాయ. మల్లమ్మ, నన్ను కట్టుకుని నువ్వన్నీ కష్టాలే అనుభవించావు. మన్నించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను. అంత మాట అనకండి. నాకు శివయ్య ప్రసాదించిన వరం మీరు. దేవుడు లాంటి మనసు కలిగిన భర్తను పొందబట్టే నేను దైవానికి చేరువు కాగలిగాను. అమ్మా మల్లమ్మ, మల్లమ్మ తల్లి కాపాడు తల్లి. కామంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను చెరబెట్టాలని చూశాను. అందుకే భగవంతుడు నా కళ్ళు పోగొట్టాడు. నన్ను మన్నించు తల్లి, నా కళ్ళు నాకు ఈ తల్లి, నన్ను మన్నించు తల్లి. తల్లి ఓం నమః శివాయ. నా కళ్ళు వచ్చాయి, నా కళ్ళు వచ్చేసాయి. మల్లమ్మ తల్లి, నిజంగా నువ్వు దేవతవమ్మా. అమ్మా, మా అపరాధాలన్నీ మన్నించు. మహాలక్ష్మిలా మన ఇంటికి రా తల్లి. అవును చెల్లి, ఇక మీదటి నిన్ను ఎలాంటి బాధలు పెట్టాం. ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటాం. ఆ ఇంటికి నాకు అనుబంధం తీరిపోయింది. మల్లమ్మ, క్షమించండి స్వామి. నాకు ఇల్లు వాకిలి జీవిత సర్వస్వం ఆ పరమేశ్వరుని పాద సన్నిధి. ఓం నమః శివాయ. చూశావా తల్లి, నీ పట్టుదలలు ఎంతటి విపరీత పరిణామాలు కల్పించాయి. శక్తితో నీవు ఈశ్వరుని బంధిస్తే మల్లమ్మ తన భక్తితో పరమేశ్వరుని ఆత్మజ్యోతిని తన హృదయంలో బంధించి వేసింది. శివజ్యోతి లేనిదే ప్రపంచమే లేదమ్మా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు నారదా? మహాశక్తి సంపన్నురాలివి నీకు నేను ఉపాయం చెప్పగలవాణ్ణ తల్లి. నారదా, చరివిత చరణంగా సాధించడానికి అది సమయం కాదు. సర్వేశ్వరుని దక్కించుకునే సూత్రం ఉంటే చెప్పు. నీవు తక్షణమే మల్లమ్మ వద్దకు పోయి పతిభిక్ష కోరుకో. అమ్మా మల్లమ్మ, ఎవరమ్మా మీరు? నన్ను లోకేశ్వరి అంటారమ్మా. నీ సహాయం కోరి వచ్చాను. చేయగలిగింది అయితే తప్పకుండా చేస్తాను. చెప్పమ్మా. నా పతి హృదయం నాకు దక్కేలా చెయ్యమ్మా, చాలు. ఎవరమ్మా నీ పతి? మీ దేవురు? తిరుపమెత్తు తిరిగే వారికి ఒక్క ఊరినేమిటమ్మా, అన్ని ఊళ్ళు ఆయనవే. పరమేశ్వర, కట్టుకున్న భర్త తను ఒక చోట మనసు ఒక చోట ఉంటే ఏ భార్య సహిస్తుంది? ఈ పుణ్యవతికి తన పతి హృదయం దక్కేలా చేయి స్వామి. ఓం నమః శివాయ. శివయ్య, నాకు ఈ బంధాల నుండి విముక్తి కలిగించు. శాశ్వతము అజరామయమైన ముక్తిని ప్రసాదించు. నన్నొక పూజా ప్రసన్నంగా నీ పాద సన్నిధి చేర్చుకో శివయ్య, చేర్చుకో. మల్లమ్మ, నీ కోరికను అనుగ్రహిస్తున్నాం. భక్తి ప్రభావంతో నీవు దర్శించిన శివజ్యోతి శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా ప్రకాశిస్తుంది.
అక్కడ నా సన్నిధిలోనే నీకు స్థానం లభిస్తుంది. మహాప్రసాదం. మల్లమ్మ, అతివలకు ఆదర్శప్రాయమైన నీ చరిత్ర ఆచంద్ర తారాత్మకము నిలుస్తుంది. నేను కన్నవారికి, నీ కథ విన్నవారికి సకల సౌభాగ్యములు, ఆయురారోగ్యములు చేకూరుతాయి. శుభం. ఓం నమ శివాయ. అమ్మ మల్లమ్మ, మా ఇంటికి కోడలుగా వచ్చి మా ఇలవేల్పుగా రూపొందినావా తల్లి, ధన్యురాలు. నీ వల్ల ఉభయ వంశాలు తరించాయి తల్లి. మల్లమ్మ, మా కులదేవతవై మమ్మల్ని కాపాడు తల్లి. మా తప్పులు మన్నించి మా పిల్లా పాపల్ని చల్లగా చూడమ్మా. అమ్మా, నా జీవితానికి ఒక వెలుగుబాటు చూపించి ఆ పరమేశ్వరుని పాద సన్నిధికి చేరే అదృష్టాన్ని కలిగించు తల్లి. అమ్మా, నాస్తికత్వం వెరితరలు వేసి విజృంభించే కాలం వచ్చింది. నీ మహిమతో ఆస్తికత్వానికి ఊపిరిపోయి తల్లి. ఏమిటి వైరాగ్యం? ఆ దేవత నాకు జ్ఞానోపదేశం చేసి నా కళ్ళు తెరిపించింది. భగవంతుడు తనకు తానుగా కనిపించడని, మనకు మనమే చూడాలని చెప్పింది. ఆ అన్వేషణలోని నా శేష జీవితాన్ని పరిపూర్తి చేయదలుచుకున్నాను. ఈ విధంగా తెలుగుదేశంలో పుట్టి తెలుగు జాతికే గర్వకారణమై అందరికీ ఆరాధ్య దేవత అయింది మల్లమ్మ. అఖండ సౌభాగ్యాన్ని, ఐదవతనాన్ని ఇచ్చే ఆ మహాసాధ్విని సేవించండి. మహాసాధు మల్లమ్మకు, శ్రీశైల మల్లీశ్వరులకు, మహాసాధు మల్లమ్మకు, శ్రీశైల మల్లీశ్వరులకు, మహాసాధు మల్లమ్మకు, శ్రీశైల మల్లీశ్వరులకు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే